హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ ఇక్కడ వచ్చేసిందే మనం ఈరోజు ఏపీ డిఎస్సి అండ్ ఏపీ టెట్కి సంబంధించిన సమాచారం మొత్తం చూద్దామండి. కోర్టు కేసు ఏమైందో ఈ న్యూస్లో నేను ఈ ఆర్టికల్లో మీకు వివరించడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ ఎవరైతే ఇంకా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏటా డిఎస్సి నిర్వహిస్తే ఉపాధ్యాయ విద్యలకి మెరికల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాసన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఏటా డిఎస్సి నిర్వహిస్తే రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న నైపుణ్యమున్న ఉపాధ్యాయుల కొరత అనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. తెదేపా జనసేన నేత ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా డిఎస్సి నిర్వహిస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. హామీని నిర్దిష్టంగా అమలు చేసే ఆంధ్రప్రదేశ్లో తెలివైన విద్యార్థులు ఉపాధ్యాయ విద్య వైపు దృష్టి సారిస్తారని, ఉపాధ్యాయ వృత్తిలో అవకాశాలు అందిపుచ్చుకునే బలమైన ఆంక్షలను యువతలో కలుగుతుందని చెప్పి శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగిందనమాట. ప్రభుత్వాలు నాలుగైదేళ్లకు ఒకసారి, అది వారికి బుద్ధి పుట్టినప్పుడు రాజకీయ అవసరాల కోసం మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల తెలివైన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల విద్యపై దృష్టి పెట్టడం లేదు. యూపీపీఎస్సి ఇక్కడ చూసుకున్నది ఏటా నిర్దిష్ట క్యాలెండర్ ప్రకారమే వివిధ పోస్టులను నోటిఫై చేసి పరీక్షలు నిర్వహిస్తుంది. అందుకే తెలివైన విద్యార్థులు వాటికి పోటీ పడుతున్నారు. యూపీఎస్సి కూడా 4-5 ఏళ్ళకోసారి పరీక్షలు నిర్వహిస్తే వారెవరు అటువైపు చూడరు అని పేర్కొన్నారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టెట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అని చెప్పడం జరిగింది. పరీక్షల షెడ్యూల్పై నేడు హైకోర్టులో నిర్ణయం తీసుకొనుంది. సో ఏదైతే మనకి పరీక్షలు ఉన్నాయో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి దానిపైన కోర్టులో కేసు అనేది ఉండడం జరిగింది. సో దానికి సంబంధించి టెట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వాద్యంపై హైకోర్టులో శుక్రవారం నిర్ణయం వెలువరించినది. వాస్తవానికి గురువారమే నిర్ణయం ప్రకటించాల్సి ఉండగా న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సెలవు కారణంగా సాధ్యపడలేదు. దీంతో శుక్రవారం నిర్ణయం వెలువడినందున టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న ఇచ్చిన నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12న ఇచ్చిన నోటిఫికేషన్ సవాలు చేస్తూ శ్రీకాకుళంకు చెందిన ఎం పెద్దిరాజు మరో 4 హైకోర్టులో వాద్యం వేశారన్నమాట. సో దీనికి సంబంధించి ఈరోజు మనకైతే తీర్పు అనుకూలంగా రావాలని కోరుకుందామండి. సో నెక్స్ట్ వచ్చేసింది మనకి మాక్ టెస్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది నేను మీకు చూపిస్తాను, ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా రాయాలి అనేది ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇక్కడ చూడండి, షర్మిల అరెస్టు కారణం ఏంటో తెలుసా? మెగా డిఎస్సి కోసము ఆమె ఏదైతే జాబ్ క్యాలెండర్, ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ప్రధాన డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ గురువారం చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమానికి ఉద్రిక్తతను దారితీసింది. పిసిసి అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. షర్మిల కూడా అంతే మొండిగా వ్యవహరిస్తూ ముందుకెళ్లారు. పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించే క్రమంలో వాహనం మెట్లపై జారి పడడంతో షర్మిల చేతికి స్వల్ప గాయమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ ఆమె నినాదాలు చేశారు. పోలీసులకు దొరికిన వారిని దొరికినట్లుగా నాయకులను, కార్యకర్తలను వాహనాల్లోకి ఎక్కించి స్టేషన్కు తరలించడం జరిగింది. షర్మిలతో పాటు మొత్తం 47 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం పోలీసుల అత్యుత్సాహంతో 2 గంటలు ఆలస్యంగా 12 గంటలకు మొదలైంది. సో రాస్తా రోకోలు, నిరసనలు ఇవన్నీ చేస్తే కన్నా వీళ్ళు పట్టించుకునేటట్లు లేరు. ఇక్కడ చూడొచ్చు, బలవంతంగా లాక్కెళ్ళి వాహనం ఎక్కించిన పోలీసులు. వాహనం ఎక్కుతూ జారి పడిన షర్మిలకు స్వల్ప గాయం. కాంగ్రెస్ చలో సచివాలయం తీవ్ర ఉద్రిక్తత. సో ఏదేమైనా సరే మన ప్రభుత్వం ఏ రేంజ్లో ఉందనే విషయం మనందరం గమనించాల్సిన విషయం ఉందని. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీపీఎస్సికి సంబంధించి చాలా వరకు అందరూ పోస్ట్పోన్ కావాలని కోరుకున్నారు. బట్ కాకపోతే ఎక్కడ ఏపీపీఎస్సి వాయిదా పడుతుందనే ఆలోచనలు అయితే లేవు గవర్నమెంట్ దగ్గరగా, అలాంటి ఆలోచనలు లేవు. సో మనం వచ్చింది చదువుకోవాలంతే. సో దీంట్లో ఉన్న ముఖ్య సారాంశం ఏమంటే, ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీకి వాళ్ళ రిలేటివ్సే అని అన్నట్టుగా ఉండడం జరిగిందనమాట. సో ఇది మనం తెలుసుకొని పెద్ద లాభం ఏం లేదు. సో మనకి యూజ్ అయిందల్లా మనం చదువుకొని మనం గట్టెక్కడం ఎలాగనేది నేర్చుకోవాలి మనము.
ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టెట్ పరీక్షలకు అలాగే డిఎస్సి పరీక్షలకు సంబంధించిన వీళ్ళైతే అన్ని ఏర్పాట్లను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, పరీక్షల విస్తృత ఏర్పాట్లు చేయండి, అన్ని పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలి, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కలెక్టర్లు ఇతర విభాగాల అధికారులకు మంత్రి బొత్స ఆదేశం. 10th ఇంటర్, టెట్, డిఎస్సి పరీక్షల నిర్వహణపై మంత్రి సమీక్ష అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే మనకి డిఎస్సి టెట్ పరీక్షలు కూడా ఇదే నెలలోనే, మార్చి నెలలోనే ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 27 నుంచి ఏపీ టెట్ పరీక్షలు అని చెప్పడం జరిగిందనమాట. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు జరిగే ఏపీ టెట్, యాక్చువల్గా మార్చి 6 కాదు 8 ఉండాలి. ఎందుకంటే మాకి చాలా మేము అప్లై చేసినప్పుడు ఏమొచ్చిందంటే టెట్లో మీరు మార్చి 8న మహాశివరాత్రి నాడున అవైలబిలిటీ ఉందా అని అడగడం జరిగిందనమాట. బట్ ఇక్కడ చూస్తే వీళ్ళు మార్చి 6 అని చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడ వీటిని వచ్చేసిందే కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందన్నమాట. 120 కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్, బెంగళూరు, నెక్స్ట్ చూస్తుంటే బరంపురం, చెన్నై, ఖమ్మం, కోదాడ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు డిఎస్సి నిర్వహణ కోసం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సౌరభ్ గౌర్, పాఠశాల విద్యా డైరెక్టర్ పార్వతి, సమగ్ర శిక్ష ఎస్పీడిపి శ్రీనివాసులు రెడ్డి, 10వ తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి, ఏపీ టెట్ జేడి మేరీ చంద్రిక, ఏపీ మోడల్ స్కూల్ డైరెక్టర్ ఎంవి కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ డైరెక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్, దాంతోపాటు టెట్, డిఎస్ ఎగ్జామ్లకు వీళ్ళు ఏర్పాట్లు అయితే చేసేయడం జరిగింది. అలాగే మనకి మాక్ టెస్ట్లు కూడా ఎలా రాసుకోవాలనే దాని గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు csc.ap.government.in వచ్చినట్లయితే మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఏపీ టెట్, డిఎస్సి అని చెప్పేసి మనం టెట్కు సంబంధించిన ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్టయితే మనకి దానికి సంబంధించిన మాక్ టెస్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనపడడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మీరు వెరీ క్లియర్గా చూడొచ్చు. ఏపీ టెట్ 2024 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి మాక్ టెస్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందన్నమాట. కింద క్యాండిడేట్ చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఫర్గాట్ నో హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ ఐడి దగ్గర ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు మొబైల్ నెంబర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఎవరికైనా తెలియకుంటే ఇలాగ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఇక్కడ అసెస్మెంట్కి సంబంధించిన మాక్ టెస్ట్ లింక్లు అనేది అవైలబిలిటీలో ఉండడం జరిగిందండి. ఎవరైనా ఏది రాయాలనుకుంటారో మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఎగ్జామ్ని మీరు రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను ఎస్జిటి రాయాలనుకుంటున్నాను. సో ఎస్జిటి ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుందండి. మనం వచ్చేసింది ఇక్కడ సైన్ ఇన్ కొట్టేసినామంటే డైరెక్ట్గా మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనము ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివినాము అని చెప్పి లాస్ట్లో ఒక ఓకే బటన్, నెక్స్ట్ బటన్ ఇచ్చినట్టయితే మనకి దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు వెరీ క్లియర్గా చూడొచ్చు, నాకు ఎగ్జామ్ అనేది అసెస్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 1 అనేది రావడం జరిగింది. సో ఇలా మీరు మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇది క్వశ్చన్ కనపడట్లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, చర్యాత్మక పరిశోధనా భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త ఎవరు? సో ఇలాగా మనకి 100 ప్రశ్నల వరకు సమాధానాలు ఉండడం, 150 ప్రశ్నల వరకు సమాధానాలు ఉండడం, క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క విభాగం నుంచి 30 ఉంటాయి. సో అది చూసుకున్నట్టయితే మనకి తెలుగు, సో అలాగే సైకాలజీ, ఇంగ్లీషు, నెక్స్ట్ వచ్చేసింది మనకి సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఇలా దీనికి సంబంధించిన ప్రతిదానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉండడం జరిగిందనమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.